రైట్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కూతురిని ప్రేమించాడని సాయి కుమార్ ని హత్య చేశాడు. బర్త్డే రోజే వెంటాడి వేధించి మర్డర్ చేశాడు. ఏకంగా గొడ్డలితో నరికి చంపేశాడు అమ్మాయి తండ్రి. ఏలుగేడు మండలానికి చెందిన ఈ ఘటన చోటు చేసుకుంది. అండ్ గ్రామంలో యువతిని ప్రేమించిన సాయి కుమార్ వీళ్ళిద్దరు కులాలు వేర్వేరు కావడంతోనే అడ్డు చెప్పాడు యువతి తండ్రి. కానీ అమ్మాయితో ఎప్పుడైతే అమ్మాయికి ఇంకా అలాగే అబ్బాయికి కూడా ఎవరైతే హెచ్చరించారో వద్దు మీ కులాలు వేరైనప్పటికీ మేము ఈ ప్రేమ వివాహానికి కూడా ఒప్పుకోమని చెప్పినప్పటికీ కూడా వీళ్ళిద్దరు ఇంకా కొనసాగుతూనే ఉంది. వీళ్ళ ప్రేమ వ్యవహారం ఇంకా మాట్లాడుతున్నారు అని చెప్పి కోపంతో రగిలిపోయి ఇంతటి దార్జన్యానికి కూడా పాల్పడ్డాడని చెప్పుకోవాలి. అంతేకాకుండా సాయిపై కక్ష పెంచుకున్నాడు తండ్రి. ఎందుకంటే వద్దు అని చెప్పిన తర్వాత కూడా చాలా సార్లు మాట్లాడడం గమనించి రాత్రి 10 గంటల టైంలో ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్న టైం చూసుకొని యువతి తండ్రి అక్కడికి వచ్చి సాయిపై గొడ్డలతో విచక్షణారహితంగా దాడి చేశాడు. అది ఏంటి అంటే దీంట్లో మెయిన్ ఏం చెప్పాలి అంటే బర్త్డే రోజే సాయిని చంపేశాడు. బర్త్డే రోజు మనం వీడియోస్ లో కూడా చూడొచ్చు డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా ఎంత హ్యాపీగా తను కేక్ కట్ చేస్తున్నారు. 3 కేక్స్ పైన కూడా క్యాండిల్స్ పెట్టుకుని ఫ్రెండ్స్ అందరూ కలిపి ఎంత ఉత్సాహంగా కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ కేక్ కటింగ్ అయిన తర్వాత అక్కడే ఉండి కొంతసేపు వాళ్ళ ఫ్రెండ్స్ తో మాట్లాడుకుందాం అని కూడా అనుకున్నాడు. కాకపోతే అంత లోపలే వాళ్ళ తండ్రి ఇక్కడ ఉన్నారు అని గమనించి వీళ్ళిద్దరు ఇంకా ప్రేమించుకుంటున్నారని తెలిసి అక్కడికక్కడే గొడ్డలు తీసుకొని వచ్చి విచక్షణారహితంగా దాడి చేశారు. అండ్ ప్రస్తుతానికి అప్పటికప్పుడే వాళ్ళ కుటుంబ సభ్యులు అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా పక్కనే ఉండడంతో అక్కడ దగ్గరలో ఉన్న ఆసుపత్రులు కూడా చేర్చారు. కాకపోతే అక్కడ వైద్యం చెందుతూనే తను మృతి చెందాడు. 2 పిల్లలు కూడా మృతితో కుటుంబంలో అంటే 2 పిల్లలు అంటే వీళ్ళ ఇప్పుడు ఎవరైతే సాయి కుమార్ మృతి చెందారో వాళ్ళకి ఒక చెల్లి ఉండేది. తను కూడా రీసెంట్ గానే డెంగ్యూతో చనిపోయింది. అండ్ ఆ కుటుంబానికి 2 పిల్లలు, ఒక పాప ఇంకొక అబ్బాయి ఉండడంతో సాయి కుమార్ నిన్న చనిపోయాడు. అండ్ వాళ్ళ పాప 5 years ముందే చనిపోయింది. అండ్ ఇద్దరు కూడా సంతానం కోల్పోయారు. ఎందుకు ఇలా జరిగిందో ఏంటో అని కూడా వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా కన్నీరు మున్నీరు అవుతున్న సమయం అయితే కనిపిస్తుంది మనకి. అంతేకాకుండా తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో పరువు హత్య కలకలం రేపిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం ప్రేమించిన పాపానికి ప్రియురాలు తండ్రి గొడ్డలితో దాడి చేసి అతి కిరాతకంగా నరికి చంపేశాడు. ఈ ఘటన సంచలనంగా మారింది. వివరాల ప్రకారం పెద్దపల్లి జిల్లా ఏలిగేడు మండలంలో ముప్పిరి తోట గ్రామానికి చెందిన పూరెళ్ల సాయి కుమార్ అదే గ్రామానికి చెందిన యువతిని గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరు కులాలు వేరువేరు కావడంతో ప్రేమకు అడ్డు చెప్పాడు యువతి తండ్రి. ఇక నుంచి అమ్మాయితో మాట్లాడొద్దని సాయి కుమార్ ని పలుసార్లు హెచ్చరించినట్లు కూడా కనిపిస్తోంది. అంతేకాకుండా కానీ అమ్మాయి ఇంకా అబ్బాయి ఇద్దరు మాట్లాడుకోవడం ఆపలేదు, ఇంకా మాట్లాడుకుంటూనే ఉన్నారు. సో దీంతో ఆగ్రహంతో రగిలిపోయాడు యువతి తండ్రి. ఎలాగైనా ప్రియుడిని చంపాలి అని చెప్పి అమ్మాయి తండ్రి ప్లాన్ చేశాడు. దీనికోసం ఓ పథకాన్ని కూడా రచించాడు, దాన్ని అమలు చేశాడు. ఈ క్రమంలోనే గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద గురువారం రాత్రి 10 గంటల సమయంలో సాయి కుమార్ తన స్నేహితులతో కూర్చొని వారితో మాట్లాడుతున్నారు. కేక్ కటింగ్ అయింది, ఆ వీడియో కూడా చూస్తున్నారు. వాళ్ళ స్టోరీస్ లో కూడా పోస్ట్ చేసుకొని హ్యాపీ బర్త్డే సాయి కుమార్ అని కూడా మంచిగా విషెస్ చెప్పుకొని 3 కేక్స్ కట్ చేసి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకొని అక్కడే కూర్చొని మాట్లాడుతున్నాడు. అదే కరెక్ట్ టైం అనుకొని అదే సమయంలో అమ్మాయి తండ్రి కూడా గొడ్డలితో అక్కడికి చేరుకున్నాడు. అనంతరం ఒక్కసారిగా గొడ్డలితో విచక్షణారహితంగా సాయి కుమార్ పై దాడి చేశాడు. దీంతో సాయికి తీవ్రమైన గాయాలయ్యాయి. అనంతరం అతని స్నేహితులు ఇంకా కుటుంబ సభ్యులు సాయి కుమార్ ని హుటాహుటిన సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడే వైద్యం చేస్తుండగానే సాయి కుమార్ మృతి చెందాడు. అయితే సాయి కుమార్ పుట్టినరోజు నాడే మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో అందరూ కూడా విషాద ఛాయలు అములుకుంది. పెద్దపల్లి అక్కడ గజ్జి కృష్ణ అనే ఎస్పీ ఎవరైతే ఉన్నారో తను కూడా సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి డెడ్ బాడీని పరిశీలించిన తర్వాత కేసు కూడా నమోదు చేస్తాము అండ్ దర్యాప్తు ప్రస్తుతానికి చేస్తున్నట్లు కూడా తెలిపారు. అంతేకాకుండా ప్రస్తుతానికైతే గ్రామంలో గొడవలు జరిగే అవకాశం ఉండడంతో పోలీసులు అక్కడ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ ఘటన ఇప్పుడు సంచలనం సృష్టించింది కాబట్టి దీని గురించి మరింత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ కూడా రెడీగా ఉన్నారు. వారిని తెలుసుకుందాం. శ్రీనివాస్ చెప్పండి, ఏంటి అక్కడ ఉన్న అప్డేట్ ఏంటి, అసలు ఈ ఘటన గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి శ్రీనివాస్?
ఒకసారి అఖిల్ రమణ హెవీ గ్రీవేస్ వచ్చింది. ఎస్ఐ ఎప్పుడు ఎవరు ఉండే శ్రీధర్ ఎమ్మెల్సీ ఒకసారి అఖిల్ రమణ హెవీ గ్రీవేస్ వచ్చింది. ఎస్ఐ ఎప్పుడు ఎవరు ఉండే శ్రీధర్ ముప్పిరితోట గ్రామం లోపల నిన్న సాయి కుమార్ అత్యంత దారుణ హత్యకు గురి కావడంతో అయితే కన్నీరుగా మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే సాయి కుమార్ యొక్క బర్త్డే రోజే నిన్న హత్యకు గురవడంతో అయితే ఇటు గ్రామం లోపల విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం మనము సుల్తానాబాదు వద్ద ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్నాము. ప్రత్యక్ష సాక్షి ఉన్నాడు. అసలు ఏం జరిగింది నిన్న, అంటే ఏ టైంలో జరిగింది? నిన్న 4 to 10 అవుతుంది కదా సార్. 10 గంటల సమయంలో మేము బర్త్డే సెలబ్రేషన్ చేసుకొని అక్కడ కూర్చొని ఉన్నాం. ఇంటికి వెళ్ళిపోదామని అక్కడ కూర్చొని ఉన్నాక ఒక ఆయన బైక్ వేసుకొని వచ్చిండు, ఎక్సెల్ బైక్ వేసుకొని వచ్చి అక్కడ ఆపి మేము ముగ్గురం కూర్చుంటే సాయి కుమార్ని గుర్తించి గొడ్డలతో దాడి చేసిండు. ఎవరి పైన దాడి చేసినాక సాయి కుమార్ భయపడి మేము కూడా కొంచెం టెన్షన్గా గురైనాం. సాయి కుమార్ భయపడి అటు వెళ్ళిపోయిండు, ఉరికి సాయి కుమార్ వెంబడి ఆయన కూడా గుడ్డలు అందుకొని వెళ్ళిపోయిండు. అక్కడికి వెళ్ళిపోయినాక నేను అక్కడ మళ్ళీ నేను వాళ్ళ వెనక వెళ్ళేసరికి నేను ఆల్రెడీ గుడ్డలతో దాడి చేసిండు. కళ్ళ ముందరనే జరిగింది. అంటే ఎంతమంది ఉన్నారు ఇప్పుడు సాయి కుమార్ ను గొడ్డలతో నరికేటప్పుడు? ఆయన ఒక్కడే కనబడ్డా ఇంకా ఎవరైనా? ఆయన ఒక్కడే కనబడ్డాడు సార్. అక్కడ ఆయన ఒక్కడే బైక్ మీద వచ్చిండు. అంటే మీకు సాయి ఏమన్నా చెప్పేవాడా, ఇట్లా అమ్మాయి విషయం లోపల నాకు థ్రెట్ ఉంది, నన్ను చంపుతారని చెప్పేవారా? చంపుతారని నేను చెప్పపోగానే వాళ్ళకు ఒక లవ్ స్టోరీ అవుతుందని తెలుసు అంతే సార్. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు ప్రేమలో ఉన్నారు? 2 సంవత్సరాలు అవుతుంది కదా సార్. అంతే 2 సంవత్సరాల నుంచి ఉన్నారు. అంటే మీరు సాయిని కాపాడే ప్రయత్నం చేయలేదా? చేసినాం మేము. చేసినాక నేను సాయిని ఇట్లా కాపాడదామంటే నాకు ఆయన ఇట్లా గుడ్డలు ఇట్లా అనేసి ఆ సాయికి వెళ్ళి ఉరికేసరికి నేను కూడా వెనక ఉరికేసరికి అక్కడ సాయిని చంపేసాను. అంటే స్పాట్ లోపలనే చనిపోయిందా లేకపోతే అప్పటికేమన్నా? ఆమె అన్నయ్య ఆటో వేసుకొని వచ్చిండు. ఆటోలో తీసుకొని బ్లీడింగ్ అయితే అంటే నా షర్ట్ ఇప్పి మొత్తం ఇట్లా చుట్టుకొని ఆటోలో తీసుకొని వచ్చినాం మేము. ఇది సాయి కుమార్ యొక్క తండ్రి కూడా ఉన్నారు. చెప్పండి అసలు అంటే ఏం జరిగింది? వీళ్ళిద్దరి యొక్క ప్రేమనే కారణమా వీళ్ళకు? సార్ ఇది వీళ్ళ అమ్మాయి అబ్బాయి 2 సంవత్సరాలు ప్రేమించుకుంటారు సార్. ఇది విలేజ్లో అందరికీ తెలుసు, వాళ్ళ కులంలో మా కులంలో అందరికీ తెలుసు సార్. విలేజ్ మొత్తం తెలుసు సార్. అయితే గత 5 నెలల నుంచి వెళ్ళి ఈ హత్యకు ప్రణాళిక ఉంది సార్. అయితే నేను జూలపల్లి పిఎస్లో మా ఓడి మీద దాడి చేశారని చెప్పి నేను ఫిర్యాదు చేశాను సార్ ఆగస్టులో 2024. అప్పటి ఎస్ఐ గారు కూడా ఏం పట్టించుకోలేదు, అది విచారణ కూడా చేయలేదు సార్. అది ఇప్పటి వరకు కూడా అట్లనే ఉంది. తర్వాత వచ్చేసి నిన్న 1 గంట నుంచి వెళ్ళే నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది. నేను అలర్ట్ అవుతున్నా సార్. అలర్ట్ అయ్యేసరికి రాత్రి 8:30 వరకు వాళ్ళ ఫ్రెండ్స్ను ఈ అమ్మాయి కేక్ కట్ చేసిన విషయంలో మీరు పోయినరా, మీరు చెప్పినరా, అసలు ఎట్లా తెలిసింది వాడికి, పోయి ఎట్లా అటాక్ చేసిండు అనేది, అక్కడికి పోయి ఎట్లా పోయిండు, హాస్టల్కి ఎట్లా పోయిండు వాళ్ళ తండ్రి అంటే మేమేం కాదన్నా ఒక వ్యక్తి ద్వారా అది ఇన్ఫర్మేషన్ పోయింది పలానా వ్యక్తి అని చెప్పి నేను కన్ఫర్మ్ చేసుకున్నా. వాడు భోజనం చేసిండు, జస్ట్ ఫ్రెండ్స్తోని కేక్ కట్ చేసుకుందామని బయటికి పోయిండు సార్. బయటికి పోయినాక మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకొక 6-7 ఉన్నారు సార్. ఆ టైంలో నేను 1 నిమిషంలో పోయేసరికి తమ్ముడు వాళ్ళందరూ పోయేసరికి అక్కడ గుడ్డలు పెట్టి సాయిని మీకు అంటే గొడ్డలతో నరుకుతున్నారని చెప్పి ఎవరన్నా ఫోన్ చేశారు సార్. చేశారు వాళ్ళ ఫ్రెండ్ అనసిక్ అని, నాకు అభిషేక్ వాళ్ళందరూ వచ్చి నన్ను ఇమీడియట్లీ జస్ట్ ఒక 1 మినిట్లో తీసుకొని పోయారు సార్. అంటే మీరు గతం లోపల పోలీసులకు ఫిర్యాదు చేసినా కానీ పట్టించుకోలేదు. ఇప్పుడు వాళ్ళు పట్టించుకుంటే మీ కొడుకు మిగిలేవాడు కదా? మిగిలేవాడు సార్. పోలీసు వారు చర్య తీసుకుంటే మిగిలేవారు సార్. కొంచెం భయం అనేది ఉండు. ఈ హత్యకు ప్రణాళికలు కూడా కొంచెం ఆగిపోవు. ఇది ఒక గత 5-6 నెలల నుండే నాకు తెలిసింది సార్. అంటే నిన్న కూడా మీ కొడుకు మీద దాడి జరుగుతుందని మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. ఇన్ఫర్మేషన్ వచ్చింది నాకు. పెద్దపల్లి నుంచి వెళ్ళి మా ఫ్రెండ్స్ ఉన్నారు, అక్కడ నుండి నాకు ఫోన్ ద్వారా రాత్రి 8 గంటలకు వాళ్ళ ఫ్రెండ్స్ని విచారణ చేసిన సార్. ఎట్లా మరి ఎట్లా అయింది ఏందనేది నేను 8 గంటల కంటే జస్ట్
గంట లోపలనే ఇది జరిగింది సార్. ఇప్పుడు మీరు మీ కళ్ళ ముందే మీ కొడుకు దారుణ హత్యకు గురయ్యారు, మీరు ఏం కోరుకుంటారు? అంటే మీరు న్యాయం అంటే ఎట్లా జరుగుతుంది సార్? నా కొడుకును అత్యంత దారుణంగా చంపిరు సార్. వాళ్లకు వాళ్ళ ఆత్మశాంతి జరగాలని కోరుకుంటాను సార్. నాకు న్యాయం జరగాలి, వాళ్ళు కూడా వాళ్ళకి మరణ శిక్షణ పడేటట్టు చేయాలి సార్. నేను కోరుకునేది అదే సార్. ఇంకో ఈ సంఘటన ఇంకా వేరే వాళ్ళకి జరగకుండా కాపాడు సార్. ఇది మొత్తానికైతే తన కొడుకులాగా ఇంకా వేరే వ్యక్తి కూడా ఇలా జరగవద్దు. ఎందుకంటే గతం లోపల కూడా పోలీసులకు చాలాసార్లు ఫిర్యాదు చేశాను, వాళ్ళు పట్టించుకొని కౌన్సిలింగ్ ఇస్తే తన కొడుకు ఇలా బ్రతికేవాడు. తన కొడుకు అంటే చనిపోవడంతో అయితే కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తనకు వచ్చినటువంటి పరిస్థితి మరొకరికి రావద్దు అని చెప్పి సాయి కుమార్ యొక్క తండ్రి చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే కళ్ళ ముందే తన కొడుకు హత్య గురి కావడంతో అయితే ఇటు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, సుల్తానాబాద్. నిన్న సాయంత్రం ఒక 9:30 ప్రాంతంలో పూరెల్ల సాయి కుమార్ అనే అబ్బాయికి బర్త్డే సెలబ్రేషన్ కోసం మేము ముప్పిరితోట శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ సెలబ్రేషన్ చేసుకున్నామని, కేక్ కటింగ్ గురించి అని వెళ్ళాము. అక్కడ వెళ్ళాక కేక్ కటింగ్ అంతా అయిపోయింది. అక్కడ మేము కింద కూర్చొని ఉన్నాము. అక్కడ కూర్చొని ఉన్నాక ఒక ఎక్సెల్ బైక్ వేసుకుని ఒక పర్సన్ వచ్చి అక్కడ మేము ముచ్చట పెట్టుకుంటా అంటే మామూలుగా వచ్చి ఆ గుడ్డలు తీసుకొని అతన్ని డైరెక్ట్ మెడవించెల్లి వేసినాక మేము ఎవరు అని చూసేసరికి ఆయన సాయి కుమార్ అనే అబ్బాయి, చనిపోయిన అబ్బాయి, భయపడి ఆ ముప్పుడు కూడా బొడ్రా దాకా వెళ్ళిపోయాను భయపడుకుంటా. ఆయన కూడా ఆయన వెంబడి ఆయన వదలకుండా అబ్బాయిని గుడ్డలు అందుకొని వెంబడి ఉరికి అక్కడ బొడ్రా ఇక్కడ మూల మీద కింద పడిపోతూనే గుడ్డలు అందుకొని నరికారు. ఎంతమంది వచ్చి? వాళ్ళు ఒక్కరు వచ్చి నరికారు. నేను పోయినా, అంతలోపు నాకు వీళ్ళు అందలేదు. నేను ఉరికేసరికి ఆల్రెడీ 4-5 దెబ్బలు కొట్టాను గుడ్డలతో. కొట్టినాక మళ్ళీ నేను పోయి ఆయన దొబ్బేసి తీసుకున్నాక గుడ్డలు నా చేతిలో పెట్టి ఆయన అక్కడి నుంచి అక్కడ పరారు అయిపోయాడు. అంతలోపు ఆ అబ్బాయి పూరెల్ల సాయి కుమార్ని ఆ మేడ బ్లీడింగ్ అవుతుంటే మొత్తం బ్లీడింగ్ ఆపుకొని ఈ ఆటోలో సుల్తానాబాద్ హాస్పిటల్ తీసుకొచ్చి. ఎందుకు కారణం ఏంటి? ప్రేమ గురించి. అంటే ఇక్కడ లోకల్ ముప్పిరితోట అమ్మాయి. అంటే వాళ్ళ ప్రేమించుకున్నారు వాళ్ళు. ఎన్ని రోజుల నుంచి నడుస్తుంది? 2 years అవుతుంది. 2 years నడుస్తుంది. అంటే ఇప్పుడు చంపిన వాళ్ళు ముగ్గురు, ముత్యం సాలయ్య అని. అమ్మాయికి ఏమైతుంది? డాడీ. అమ్మాయి వాళ్ళ డాడీ ఫాదర్. కేవలం కులం గురించే సార్. కులం గురించి జరిగింది.